హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ డిజైన్ నేర్చుకుందాం. ఏమిటంటారా? ఒక ఎలిఫెంట్ డిజైన్ ఎలా వెయ్యాలి నేర్పించండి అని ఒక వ్యూయర్ అడిగారు. ఈ బ్లౌజ్ మీద నేను ఎలిఫెంట్ డిజైన్ చెప్తాను. ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ మీరు ట్రేస్ చేసుకోండి. డార్క్ కలర్ అయితే వైట్తో ట్రేస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఎక్కువ వైట్ కొంచెం బ్లాక్ కలిపితే మంచి బ్యూటిఫుల్ గ్రే కలర్ వస్తుంది. ఫస్ట్ బాడీ అంతా గ్రే కలర్ వేసేద్దాం. గ్రే కలర్ వేస్తే న్యాచురల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏం చేస్తాము, మనం బాడీ ఎక్కడెక్కడైతే ఉందో అదంతా కూడా ఈ గ్రే కలర్ ఫిల్ చేసేద్దాం. గ్రే కలర్ ఇలాగా ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మనం మిగతా కలర్స్, మిగతావి ఎలా షేడ్స్ వేయాలి చూద్దాం. ఇట్లా చూసారా, నేను డెకరేషన్స్ అవన్నీ వదిలేసి ఓన్లీ బాడీ అంతా కూడా గ్రే కలర్ వేసేసాను. చూడండి, ఇట్లాగే గ్రే కలర్ వేయడం వల్ల మనకి బాడీ తెలుస్తుంది. ఇప్పుడు మిగతా ఎక్కడెక్కడ ఏ కలర్లు కావాలో చూద్దాం. ఇయర్ పెద్దగా ఉంటుంది కదా, ఇయర్లో లోపల వైపు లైట్ పింక్ కలర్ వేస్తున్నాను. ఈ పింక్ కలరు ఇయర్లో వేసి మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ట్రంక్ లోపల వైపు చిన్న కలర్ డిఫరెన్స్ ఉంటుంది, పింక్ కలర్ ఉంటుంది. ఆ కలర్ ఇక్కడ ట్రంక్ లోపల వైపు వేసాను. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే. తర్వాత టంగ్ కూడా పింక్ కలర్ వేసాను. ఇదే పింక్ కలర్ ఏం చేస్తున్నాను నేను అంటే మన డెకరేషన్కి, ఎలిఫెంట్ డెకరేషన్స్కి కూడా వేస్తున్నాను. ఇలాగే మీరు అంటే ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, కానీ ఇయర్కి పింక్ కలర్ వేసి ఇట్లా వేస్తే బాగుంటుంది. చూడండి, వేసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. ఇప్పుడు ఐ వేద్దాం. ఐ లోపల వైపు వైట్ వేసేసి ఐ బాల్, చూసారా, ఐ బాల్ వేస్తున్నాను. ఐ బాల్ రౌండ్గా వేసి మధ్యలో వైట్ వదిలేయండి. దానిపైనుంచి కళ్ళు ఇలాగ కిందకు ఉంటాయి కదా, ఆ ఎలిఫెంట్ ఐస్, అదే మనం వేయడం. చిన్నగా రౌండ్గా మధ్యలో వేస్తూ పైన మనం ఇలాగా గీతలు గీస్తే కనుక ఐబ్రో కూడా వేస్తే ఎంతో బాగా కనపడుతుంది. సన్నగా 300 బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో వేస్తే మీకు చాలా లైన్స్ సన్నగా బాగా వస్తాయి. ఇలాగా మనం ఐ వేసేసిన తర్వాత ఏం చేస్తాం, ట్రంక్ ఉంది కదా, ట్రంక్కి వైట్ వేసేసి, అంటే ఈ టస్క్లు దంతాలు ఉంటాయి కదా, వాటికి ఏం చేస్తాము, వైట్ వేసి దానికి ఈ బ్లాక్తో అవుట్లైన్ ఇద్దాం. బ్లాక్తో అవుట్లైన్ ఇస్తే అప్పుడు ప్రామినెంట్గా బాగా కనపడుతుంది. ప్రతిదీ కూడా మనం బ్లాక్తో అవుట్లైన్ ఇవ్వాలి, ఇస్తే ఎంతో బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను లోయర్ లిప్, టంగ్ చుట్టూ అవుట్లైన్ ఇచ్చాను. ఇలాగ మీరు న్యాచురల్గా అట్లాగా వేస్తే ఎంతో చక్కగా చాలా బాగుంటుంది. చూస్తూ అబ్జర్వ్ చేయండి నేను ఎలా వేస్తున్నానో. లోపల వైపు నుంచి అవుట్లైన్ వేస్తున్నాను. చూడండి, మీకు అవుట్లైన్ తెలియడం కోసం సన్నగా కలర్ వదిలేస్తే దాని మీద గీత గీసుకుంటే తెలిసిపోతుంది. ఇప్పుడు టెయిల్కి చివర హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ కూడా సన్న గీతలు పక్కపక్కనే గీస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్లూ కలర్ వేసాను కదా, మన బాడీ మీద కవర్ చేస్తాం కదా డెకరేషన్స్, అవి కూడా మంచివి బ్యూటిఫుల్ క్లాత్లు, అవి ఎంబ్రాయిడరీ చేసినవి, అవి వేసి ఎంతో బాగా డెకరేట్ చేస్తారు ఎలిఫెంట్స్ని. అవి మనం ఇక్కడ చక్కగా మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేను ఇలా వేశాను. దానికి ఏం చేశాను, లైట్ బ్లూ వేశాను కాబట్టి డార్క్ బ్లూ లైన్ ఇచ్చాను. ఇప్పుడు మువ్వల్లాగా మనం ఏం చేస్తామంటే ఎల్లో కలర్, క్రోమ్ ఎల్లోతో అన్ని డాట్లు పెడుతున్నాను. చూడండి,
చాలా బాగుంటుంది. అంటే మనం పక్క నుంచి హైలైట్స్, డెప్త్‌లు అన్నీ కూడా ఇస్తున్నాం ఇందులో. అవన్నీ బ్యాలెన్స్ అయ్యేటట్టుగా మనం చూసి డెకరేషన్స్ వేసుకుంటే ఏది ప్రామినెంట్‌గా కనపడకూడదు. మనం బాగా బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. అది అబ్జర్వ్ చేస్తూ మీరు వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనేం చేశాను, లైట్ కలర్ కదా బాడీ అంతా, దానికి ఒక టింజ్ డార్క్ తీసుకొని అవుట్లైన్లు వేశాను చూడండి. బాడీ లెగ్స్ అవన్నీ కూడా చిన్న లైట్ డార్క్, అంటే బాడీ కన్నా కొంచెం డార్క్ గ్రేతో గీతలు గీసాను. అది ఒక షేడ్ లాగా ఉండి ఇంకా అందం వస్తుంది. చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్ తోని హైలైట్స్ లాగా డిజైన్ ముత్యాలాగా ఎక్కువ వేస్తే మనకు అదే కనపడుతుంది. అలా ఉండకూడదు. ఇప్పుడు ఇవంతా కూడా మువ్వల్లాగా చక్కగా డిజైన్ వేస్తున్నాను. ఈ ఇయర్ లోపల మరీ ప్లెయిన్గా ఉండకుండా మనకేం చేస్తున్నాను, లైటింగ్ పడినట్టుగా వైట్తో గీతలు గీస్తున్నాను. చూసారా, అలా గీయండి. తర్వాత నెయిల్స్, లెగ్స్కి నెయిల్స్ వేస్తున్నాను వైట్తో. వేస్తే చూడండి అసలు ఎలిఫెంట్ ఇది చక్కగా కనపడుతుంది కదా. ఆ నెయిల్స్ వేస్తే కూడా చాలా అందం వస్తుంది. అలాగే వెయ్యండి మీరు కూడా. తర్వాత బొట్టు పెడదాం. ఇంకా మొహానికి అవన్నీ కూడా ఎంత మంచి డెకరేషన్స్ వేయొచ్చో తెలుసా. ఇలా పెట్టిన తర్వాత వైట్తో చక్కటి డెకరేషన్స్ చెయ్యొచ్చు. వైట్, ఆ గ్రే మీద వైట్ చాలా బాగా కనపడుతుంది చూడండి. ఇలా పెట్టి గీసి దాని మించి మళ్ళీ చక్కటి డాట్స్ పెట్టి ఎట్లా అయినా మనం ఎంత బాగా డెకరేట్ చేస్తే అంత అందం వచ్చేస్తుంది. లైట్ ఆరెంజ్తో నేను ట్రంక్ మీద కూడా డిజైన్ వేస్తున్నాను. భలే బాగుంటుంది తెలుసా. ఇలా గీస్తూ ఉంటే డెకరేషన్ చేసిన ఆ ఎలిఫెంట్ని అలా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా. టెంపుల్స్లో వాటిల్లో ఉంటాయి కదా, ఎంత బాగా డెకరేట్ చేస్తారో వాటిల్ని. ఇప్పుడు చూడండి, నేను ఆ నెయిల్స్ చుట్టూ కూడా మళ్ళీ అవుట్లైన్ ఇస్తున్నాను. నెయిల్స్ చుట్టూ అవుట్లైన్ ఇస్తే ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో కదా, చక్కగా. అలాగే మీరు ప్రతి దాని చుట్టూ అవుట్లైన్లు ఇస్తే అది చాలా అందం వస్తుంది. ఇదే మన ఇండియన్ ఆర్ట్ ఫోక్ స్టైల్లో ఉండే గొప్పతనం. ప్రతి చిన్న దాని చుట్టూ కూడా మనకి అవుట్లైన్ వచ్చి దాన్ని హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బాడీ మీద వేసిన ఈ క్లాత్ మీద డిజైన్, ఆ డిజైన్ కూడాను ఫుల్గా నింపుతున్నాను చూడండి. బ్లూ కలర్ వేశాను. ఆ ప్లెయిన్ డార్క్ బ్లూ మనకు కనపడకుండా దాని మీద లైట్ బ్లూతో డిజైన్ లతలు. ఆ లతలు కూడా మనం 3 నెంబర్ బ్రష్తో వేస్తే మామూలు లతలే చూడండి ఫుల్గా నింపేయాలి. నింపేస్తే ఎంతో అందం వస్తుంది తెలుసా. మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఆ కలర్ కంటే లైట్ కలర్తో ఇలాగ డిజైన్లు వేశారనుకోండి చాలా అందం వస్తుంది. ఎంత బాగుంటుందో. మనం డిజైన్ వర్క్ చేస్తున్న కొద్దీ అందంగా ఉండి ఎంతో ఎంతో చక్కగా చాలా బాగా కనపడుతుంది. ఇంత చక్కగా కొంచెం ఇంట్రెస్ట్, ఓపిక చేసుకుంటే భలే బ్యూటిఫుల్ డిజైన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎలిఫెంట్ అయిపోయింది. ఇప్పుడు చుట్టూ ఇటు అటు కూడా మనం డిజైన్లు వేద్దాం. సింపుల్ డిజైన్సే, డాట్స్ పెట్టి ఇట్లాగా కొమ్మల్లాగా. అంటే ఒక్క ఎలిఫెంటే కాకుండా వెనకాతలు కూడా ఫుల్గా డిజైన్స్, సింపుల్ డిజైన్. మళ్ళీ మనం వేసే డిజైన్ ఎలిఫెంట్ని డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకని అవే కలర్లు అంటే ఎల్లో, వైట్, ఈ 2 కలర్లు వాడుతూ నేను ఇక్కడ డిజైనింగ్ చేస్తున్నాను చూడండి. సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయి. ఫిల్లింగ్గా ఉంటుంది, చూడ్డానికి చాలా అందం వస్తుంది. ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న కొమ్మలు కూడా వేశాను నేను. ఇప్పుడు ఎలిఫెంట్ హెడ్ మీద కూడా కవర్ చేసి దాని మీద కూడా డిజైన్ వేస్తున్నాను నేను. ఎక్కడ ఎంత గ్యాప్ ఎక్కడ వదలకుండా మనం డిజైనింగ్ చేస్తే ఎంత బాగుందో చూడండి. చాలా అందంగా ఉంటుంది. ఇలాగా వేసుకుంటే అందరూ మిమ్మల్నే చూస్తారు.
మీ డిజైన్ ఎంత బాగుంది అంటారు. నిజం. ఇలాగా మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు. అయితే మీకు ఐడియా కోసం నేను బ్లౌజ్ మీద వేసి చూపిస్తున్నాను. బ్లౌజ్కి వెనకాతల వైపు వస్తుంది. ఇలాగా బ్లౌజ్కి వేసి మనం హ్యాండ్స్కి కూడా డిజైన్ సింపుల్గా ఇదే డిజైన్ వేసుకోవచ్చు. ఇది హ్యాండ్కి వేశాను. 2 చేతులకి ఇటు అటు కూడా వేసుకున్నాం. బార్డర్ ఉన్న డిజైన్ తీసుకున్నాను. అంటే బార్డర్ ఉన్న బ్లౌజ్ మీద కూడా మనం ఇలాగా చేసుకోవచ్చు. చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. మరి బ్లౌజ్ లాగా ఉంది కదా. చేసుకుంటారా మరి? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.